ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలోనున్న విషయములను మనము తరచి చూచినప్పుడు 3 పాఠములలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమును మనము విని ఉన్నాము. ఆ అంశమే ఫలించు ద్రాక్షావల్లి. గనుక మొదట 128వ కీర్తన 3వ వచనములో మనం చూచినట్లయితే, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ప్రభునందు ప్రియులారా, మానవ జ్ఞానాన్ని బట్టి ఒక్క విషయాన్ని మనము ఆలోచన చేసుకున్న వారమైతే, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి, భోజనపు బల్ల దగ్గర బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. సాధారణంగా ద్రాక్షావల్లిలో నుండి ద్రాక్షావల్లే రావాలి, లేక ద్రాక్షావల్లిలో నుండి ద్రాక్ష పండ్లే రావాలి. కానీ ఇక్కడ ఒక విడ్డూరమైన సంఘటన లేక విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. భార్య ఫలించు ద్రాక్షావల్లి అయితే పిల్లలు ఒలీవ మొక్కలు ఎలాగూ కాగలరు? ఇది ఎలాగూ సాధ్యమవుతుంది? కాబట్టి ఈ విషయాన్ని మనము తరచి చూచినప్పుడు ఇది ఎంతవరకు నిజమో, ప్రభు ఎందుకు ఇలాగ రాశారు, ఆత్మతండ్రి గారు ఎందుకు తెలియచేశారు అన్న విషయాన్ని మనము చూచినట్లయితే, ఈ ద్రాక్షావల్లి లేక ద్రాక్ష పండ్లు, ద్రాక్ష తీగలు అనేటువంటి ఈ మాటలు లేక ఈ పదములు ఈ పాత క్రొత్త నిబంధనల్లో మనము లెక్క వేసి చూచినట్లయితే సుమారుగా 231 సార్లు ఈ ద్రాక్షావల్లిని గురించినటువంటి విషయములను పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలము. అయితే ఈ ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి విశేషం ఏంటి? ఇన్ని మార్లు ద్రాక్షావల్లిని గురించి తెలియచేయడానికిని వివరించడానికిని ఈ పదము వాడడానికిని కలిగిన కారణమేంటి అంటే, కారణములేందే పదే ఒక విషయాన్ని ఎత్తి మనము మాట్లాడుకోము. అది ఎంతో విలువైన విషయమైతే తప్ప దాని గురించి మనము తర్కించలేము. కానీ పరిశుద్ధాత్మని యొక్క దృష్టిలో ఈ ద్రాక్షావల్లికున్న విలువ ఎంతైనది అని మనము తరచి చూచినట్లయితే, యోహాను సువార్తలో మనకు యాజకులు చదివి వినిపించిన భాగంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. కాబట్టి నిజమైన ద్రాక్షావల్లి అయిన క్రీస్తు ప్రభువు తానే తన నోట ఖచ్చితముగా చెప్పుచ్చు ఉన్న ఒక సాక్ష్యము ఏమంటున్నారంటే, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. గనుక ఈ ద్రాక్షావల్లి బాగా కాయాలన్నా, బాగా పూయాలన్నా, బాగా ఫలించాలన్నా ఎవరి చేతిలో ఉన్నది అంటే వ్యవసాయకుని చేతిలో. ఆ వ్యవసాయకుడు చురుకైన వాడైతే, తెలివైన వాడైతే, జ్ఞానము కలిగిన వాడైతే, అన్ని విధములుగా కూడా మెలకువ కలిగిన వాడైతే తన తోట ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. కాబట్టి తండ్రి వ్యవసాయకుడైతే కుమారుడు ద్రాక్షావల్లి. ఇది కూడా ఒక విడ్డూరమైన సంగతిగానే కనబడుతూ ఉన్నది. అయితే ప్రియులారా, ఈ ద్రాక్షావల్లిని గురించి చెప్తూ ఉన్న ప్రభు అంటూ ఉన్నారు, నేను ద్రాక్షావల్లినైతే మీరు తీగలు. బాగానే ఉంది. ద్రాక్షావల్లి ప్రభు అయినప్పుడు సంఘమై ఉన్న మనం అందరము కూడా తీగలముగా ఉండుట ఇది సామాన్యమైన ఒక విషయంగా మనకు కనబడుతూ ఉన్నది. అయితే ఈ తీగ ద్రాక్షావల్లితో కలిసి ఉంటేనే ఈ తీగకు ఫలింపున్నది, అలాగే వ్యాప్తి చెందగలదు, వృద్ధి చెందగలదు. కానీ ద్రాక్షావల్లికి తీగకును సంబంధము లేకపోతే ఈ తీగ కొంతకాలానికి ఎండిపోయి బయటకు పారవేయబడుతున్నది. కాబట్టి ఎండిపోయినటువంటి ఈ కొమ్మలను చివరకు వ్యవసాయదారుడు అగ్నితో కాల్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాము. గనుక తీగలమయ్యున్న మనము ప్రభుతో అంటుకట్టబడిన వారమై, ప్రభుతో కలిసి సహవాసము చేసే వారమై ఉంటేనే ఈ తీగకు బలము ఫలము కలుగును. మరి ఒక విషయాన్ని చూస్తే, ద్రాక్షావల్లి పెరగడానికి కావలసినటువంటి సదుపాయములు లేక పరిస్థితులు ఎలాంటివి అని ఒక్కసారి మనం చూస్తే, ద్రాక్షావల్లి బాగా ఫలించాలి అంటే మొదట సారవంతమైన భూమి కావాలి. భూమి సారవంతమైనదైనప్పుడు, భూమిని చక్కగా దున్ని చదును చేసినప్పుడు ఈ ద్రాక్షావల్లి బాగా ఫలించగలదు.
కాబట్టి మొదట కావలసింది మరి సారవంతమైన భూమి. రెండవది చూస్తే మంచి నీరు. నీరు లేనిదే భూమి సారవంతమైనదైనా ఈ ఫలము లేక ఈ తీగ ఫలించుటకు వీలుండదు. మరొకటి చూస్తే ఎరువు. మరి సామాన్యమైనటువంటి స్థితిలో మనం చూచినప్పుడు ఫలములు బలమైనవిగా విస్తారముగా ఫలించాలి అంటే నేటి దినాల్లో ఎరువులు వేసి రకరకములైనటువంటి ఆకారములలో ఫలములను తయారు చేస్తూ ఉండుట, పెంచుతూ ఉండుట మనము చూస్తూ ఉన్నాము. గత కాలములో ఇలాంటి జ్ఞానము మానవులకు లేనందువల్ల అప్పుడు పండే కూరగాయలకు అప్పుడు తిన్న రుచికి నేటి దినాల్లో ఈ యొక్క ఖనిజ లవణములు లేక రకరకములైనటువంటి మరి ఎరువులతో తయారు చేయబడినటువంటి ఈ కూరగాయలకు, పండించే కూరగాయలకు కలిగినటువంటి రుచిలో తేడా ఏంటో పెద్దలైన వారు మనకు బాగా నేర్పిస్తూ తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మొదట నేల ప్రాముఖ్యమైనది, అది సారవంతముగా ఉండాలి. రెండవది నీరు ప్రాముఖ్యము, అది మంచి నీరై ఉండాలి. మూడవది ఎరువు ప్రాముఖ్యము, ఆ ఎరువును బట్టి కూడా ఫలితము కనబడుతున్నది. నాలుగవదిగా మనం చూచినట్లయితే గాలి. సరి అయిన మంచి గాలి ఈ వృక్షమునకు లేనప్పుడు, తీగకు లేక చెట్టుకు లేనప్పుడు ఆ యొక్క పంట కూడా బాగా ఉండదు అనే విషయాన్ని కూడా మనము ఎరిగిన వారమై ఉన్నాము. కాబట్టి మొదటి విషయము ద్రాక్షావళిని గురించిన విషయములు సుమారు మరి బైబిల్ గ్రంథంలో 231 సార్లు వ్రాయబడుటను, అలాగే ద్రాక్షావళిని పెంపార చెయ్యాలి, బాగా వృద్ధి చెందాలి అంటే కావలసినటువంటి విషయములు ఏంటో మనము ఒక్కసారి వివరించుకున్నాము. మరి ఒకటి చూస్తే ద్రాక్షావళి పెరగడానికి కారణాలు తెలుసుకున్నాము. మరి పెరగకుండా ఉండడానికి కారణాలు కూడా తెలియాలి కదా. సరే, అన్ని సదుపాయములు ఉన్నా, అన్ని మరి మంచి పరిమాణములు ఆ యొక్క చెట్టుకు కలిగి ఉన్నా కొన్నిసార్లు ఈ ద్రాక్ష చెట్లు ఫలింపవు. కారణం ఏంటి? సాధారణంగా అంటారు, అమ్మా మా ఇంటి ప్రక్కన ఉన్న బాబు చాలా ఆరోగ్యంగా, చురుకుగా, అందంగా కనబడతాడు. ఆ బాబుకు పెట్టే భోజనమే ఈ బాబుకు పెడుతున్నాను, కానీ ఎందుకో చిక్కిపోతున్నాడు, వృద్ధి లేదు, అలాగే ఆ బిడ్డలో ఆరోగ్యవంతమైనటువంటి స్థితి కనబడటం లేదు అని తల్లులైన వారు అప్పుడప్పుడు బాధపడుతూ తమ బిడ్డలను పొరుగింటి బిడ్డలతో పోల్చి చూసుకుంటూ ఉంటారు. కారణం ఏంటి? ఏదో బలహీనత తన తల్లికి అర్థము కానిది బిడ్డలో ఉన్నదని మనకు అర్థమవుతున్నది. అలాగే ద్రాక్షావళి పెరగడానికి కారణాలు తెలుసుకున్న మనము పెరగకపోవడానికి కారణాలేంటి చూసినట్లయితే అనాలోచన, అసంతృప్తి, అలాగే సోమరితనము, మెళకువలేని స్థితి, ఇవన్నీ కూడా ఆ వ్యవసాయదారుడు లేక ఆ యొక్క యజమాని కలిగిన వాడైతే తన తోట లేక తన తీగ, తన ద్రాక్షావళి ఫలింపులో ఉండదు. మరి ఒకటి చూసినట్లయితే అడవి పందులు. కాబట్టి అడవి పందుల యొక్క బుద్ధి లేక వాటి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, ఏదైనా పచ్చగా ఉన్నప్పుడు అక్కడకు వెళ్ళి ఆ మూతి చాలా పొడవుగా ఉన్నందువల్ల కాళ్ళతో పనిచేయవు, కానీ అవి తమ మూతితోనే పనిచేస్తూ ఆ సారవంతముగా చదును చేయబడిన, మెత్తన చేయబడిన ఈ భూమిని పెకలించి వేస్తూ ఉంటాయి, చెట్లన్నీ పాడు చేస్తూ ఉంటాయి. అయితే అడవి పందులు రాకుండా ఉండాలి అంటే ఆ తోట యజమాని మెళకువగా ఉండాలి, బలమైన వాడుగా ఉండాలి, ధైర్యశాలిగా ఉండాలి. అడవి పంది మనిషి మీద పడి చీల్చివేసేది గనుక అడవి పందికి భయపడి తాను దాగుకున్న వాడైతే తన ద్రాక్ష తోట నాశనమైపోతుంది. గనుక ప్రియులారా, ఇదంతా కూడా యజమాని చేతిలో ఉన్నది గనుక ఈ అడవి పంది వంటి లక్షణములు కలిగిన మానవులు ఉంటారు పచ్చని దేనినైనా పాడు చేయడానికి. కానీ అది ఒక కారణము ద్రాక్ష తోట ఫలింపకపోవడానికి. రెండవది చూసినట్లయితే నక్కలు మోసమునకు సాదృశ్యము. పరమగీతము 2వ అధ్యాయము మరి 5వ వచనములో మనం చూసినట్లయితే నక్కలను పట్టుకొనడి, ఎందుకంటే ద్రాక్ష తోటలు పూత పట్టినవి. ద్రాక్ష తోట పూత పట్టినప్పుడు నక్కల దృష్టికి చాలా ఆకర్షణీయముగా ఉన్నప్పుడు అవి వచ్చి ఆ చెట్లను పెకలించి వేయటం అనేది చూస్తున్నాము.
ఇంకోటి చూస్తే సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనడి. ఇది మరి ఒక విచిత్రమైన సంగతి. నక్కలు పట్టుకోవడానికి సహాయం అక్కరలేదు, ఎందుకంటే అవి బాగా దొరికిపోతాయి, లేక తరిమితే పారిపోతాయి. కానీ గుంట నక్కలు మాత్రము చాలా భయంకరమైనవి. వాటి జోలికి వెడితే అవి ప్రమాదకరమైనవి గనుక నక్కలను పట్టుకోవడానికి సహాయము అక్కరలేనటువంటి యజమాని గుంట నక్కలను పట్టుకోవడానికి సహాయము కోరుకుంటున్నాడు. ఎందుకంటే గుంట నక్కలు చాలా హానికరమైనవి, అలాగే అవి లోతుగా హాని చేసేవి గనక మానవులలో కూడా నక్కల స్వభావము కలిగిన వారు ఉంటారు, అలాగే గుంట నక్క స్వభావము కలిగిన వారు ఉంటారు. నక్క స్వభావము కలిగిన వారిని వారి మోసకరమైన జీవితాన్ని బట్టి, వారి మాటలను బట్టి మనము కనుగొని జాగ్రత్త పడగలము. కానీ గుంట నక్కలైతే చాలా ప్రమాదము. అలాంటి స్వభావము కలిగిన మానవులతో సహవాసము చేశారు అంటే చివరకు వారిని మిమ్మల్ని పాడు చేసేస్తారు. ఎందుకు పనికిరాని వారిగా మిమ్మల్ని తయారు చేసేవారై ఉంటారు గనుక వాక్యములో ఉన్నది, పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. కాబట్టి వివేకము కలిగిన వారమైతే మనము ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరితో సంభాషణ చేస్తున్నామో వారి యొక్క అంతరంగ స్థితి మనకు బాగా తెలియబడుతూ ఉన్నది గనక జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ద్రాక్షావళిని గురించి అది వృద్ధి చెందడానికి కారణాలు, అలాగే వృద్ధి చెందకపోవడానికి పరిస్థితులు ఎలాంటివి అన్న విషయాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. మూడవ విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ ద్రాక్ష పండ్ల వల్ల ఉపయోగం ఏంటి? ఈ ద్రాక్ష పండునే మాటిమాటికి పరిశుద్ధాత్మ తండ్రి వ్రాయకపోతే ద్రాక్ష పండ్ల కంటే విలువైన యాపిల్ పండుంది, ఇంకా విలువైన ఖర్జూరం లాంటివి ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెట్టి ఈ ద్రాక్ష పండు గురించే ఆత్మ తండ్రి మనకు బోధించడానికి కారణాలు ఏంటి అంటే అవి కూడా పరిశుద్ధ గ్రంథములోనే ఉన్నాయి. నేను మీకు రిఫరెన్సులు చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకునండి. సమయము చాలా తక్కువ గనక త్వరగా మన యొక్క వాక్యమును ముగించుకుందాము. పరమగీతము 2:5 మనము చూచినట్లయితే, ద్రాక్ష అడలు పెట్టి నన్ను బలపరచుడి అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ద్రాక్ష పండ్లు బలమిచ్చేవి అనే విషయాన్ని మనము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. రెండవది మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 25:18 నాబాలు అనే ఒక మోటువాడు, నాబాలు అనగా మోటుతనము అని అర్థం. ఈ నాబాలు అనే ఒక ధనవంతుడు ఆస్తిపరుడు తాను ద్రాక్ష తోట వేసి ఆ తోటను కాస్తూ తన పనేదో తాను చేసుకుంటూ ఉన్న సమయమందు దావీదు గారు తన పనివారితో కలిసి సంచారం చేస్తూ ఉన్న ఆ అరణ్య మార్గంలో ఒకానొక దినమందు బాగా తనకు తన పనివారికి ఆకలి వేసినందువల్ల ఈ నాబాలు అనబడిన ఈ ఆస్తిపరుని యొద్దకు తన సేవకులను పంపి ఏదైనా ఆహారము పెడతాడేమో, ఆస్తిపరుడు కదా, వెళ్ళండి అడగండి అని పంపినప్పుడు ఈ నాబాలు దగ్గరకు దావీదు సేవకులైన వారు వచ్చి దావీదు గారి గురించి చెప్పి వారు చేసిన పని యొక్క వివరమును తెలియచేసి సహాయమును కోరుకున్నప్పుడు నాబాలు మోటివాడు గనుక మోటుతనముగానే సమాధానం ఇచ్చాడు. తనను ప్రేమించి గౌరవించి సహాయము చేసిన వారికి తిరిగి ప్రేమ చూపించడానికి బదులు మొండితనముగా సమాధానము చెప్పేసరికి విన్న దావీదు గారికి విపరీతమైన కోపం వచ్చేసింది. అయితే వెంటనే తన సేవకులు అంటూ ఉన్నారు, మీ కత్తులు మీరు ధరించండి, నేను కత్తి పట్టుకుంటాను. నాబాలు కుటుంబంలో ఒక వంశోద్ధారకుడు కూడా మిగలకూడదు, ఆ కుటుంబం అంతటిని నాశనము చేసేద్దాం. ఎందుకంటే మేలు చేసిన వారికి కీడు చేసే వారిని చూచినప్పుడు మనస్సాక్షి కలిగిన వారు ఓర్చుకోలేరు. గనుక ప్రియులారా, ఇక్కడ దావీదు గారు బహుకోపముతో బయలుదేరి వస్తూ ఉన్నారు నాబాలు కుటుంబమును ఆ వంశమును ధ్వంసము చేయుటకు గాను. కానీ ఈ విషయాన్ని ఒక సేవకుడు పరిగెత్తుకుని వచ్చి నాబాలు భార్య అయిన అబీగయీలు అనే ఒక స్త్రీకి లేక తన భార్యకు తాను తెలియచేశాడు. నిజమే, యజమాని కోపిష్టైతే ఈ పనివారు యజమాని దగ్గరికి వెళ్ళడానికి భయం కలిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? యజమానురాల దగ్గరికి వెళ్తారమ్మా.
ఒక్కసారి చూడండి, అయ్యగారు మమ్మల్ని చాలా కోపడుతున్నారు, మమ్మల్ని చాలా గద్దిస్తున్నారు, మీరన్నా చెప్పండి అంటారా లేదా? అయితే ఈ పనివాడు వచ్చి ఈ నాబాలు కుటుంబమునకు సంభవించనయ్యున్న ఈ భయంకరమైనటువంటి ఉగ్రత నుండి తప్పించుటకు గాను భార్య దగ్గరకు వచ్చి అబీగయీలుతో చెప్తూ ఉన్నారు, అమ్మా, దావీదు సైన్యము మమ్మల్ని ఎంతగానో ఆదరించి మాకు కాపు కాశారు, ఇంతకాలము మాకు మేలే చేశారు, ఎప్పుడూ హాని చేయలేదు, వారు వచ్చినందువల్ల మాకు మేలు కలిగింది, సంతోషం కలిగింది. కానీ మోటువాడైనా లేక అవివేకి అయినా ఈ యజమానుడు దావీదు సేవకులతో అమర్యాదగా మాట్లాడటాన్ని బట్టి ఉగ్రత వచ్చేసింది, చేసేది ఏమీ లేదు, మీరు తడవు చెయ్యొద్దు, బయలుదేరండి, దేవుడు మీకు ఏ ఆలోచన ఇస్తారో ఈ ఉగ్రత తప్పించడానికి మీరే ఆలోచించండి అన్నట్లు ఈ భార్య అయిన అబీగయీలుకు ఈ సేవకుడు వచ్చి చెప్పేసరికే ప్రియులారా, వెంటనే ఈ అబీగయీలు సమయోచితమైన జ్ఞానము కలిగిన స్త్రీ గనుక సామెతల గ్రంథంలో ఉన్నది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతితో తన ఇల్లును పెరిగివేసి కొనును అనే మాటను బట్టి ఈమె భర్తతో కలిసి మూఢత్వము కలిగిన భార్య అయితే వారి వంశము నేటి వరకు ఉండేది కాదు. కానీ తెలివైన స్త్రీ గనుక, అలాగే చురుకుదనము కలిగిన ధైర్యవంతురాలైన స్త్రీ గనుక, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ గనుక వెంటనే తన భర్త యొక్క మోటుతనమును బట్టి రానయ్యున్న ఈ హాని తప్పించుటకు గాను మంచి ఆలోచన పరురాలుగా జ్ఞానవంతురాలుగా బయలుదేరింది. 100 ద్రాక్ష గెలలను పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? ఉగ్రత కలిగిన దావీదు గారిని ఎదుర్కోవడానికి వెళుతూ ఉన్నది. ఈమె వెళ్ళినంత మాత్రమున దావీదు గారి యొక్క పగ చల్లారుతుందా? దావీదు గారి యొక్క కోపం తగ్గిపోతుందా? కానీ అలాగని ఆమె ఆలోచించి ఆగిపోలేదు. కానీ నడుము కట్టుకున్నది, బలము సంపాదించుకున్నది, ద్రాక్షాడలు పట్టుకున్నది, అలాగే దానికి తగినటువంటి మరికొంత ఆహారంను సిద్ధం చేసుకున్నది, బయలుదేరి వెళుతూ ఉన్నది. దావీదు గారిని ఎదుర్కొన్నది, జ్ఞానయుక్తముగా మాట్లాడింది. ఈ ద్రాక్షాడలు పెట్టేసరికి ఉగ్రత కాస్త చల్లారిపోయింది. కాబట్టి రానయ్యున్న కీడంతా తొలగిపోయింది. కోపము ప్రేమగా మారింది, ఉగ్రత దీవెనగా మారింది. ఆ కుటుంబానికి ఏ హాని కలగలేదు గనుక ద్రాక్ష పండ్లు ఉగ్రతను చల్లార్చుటకు అవసరమైనవిగా, మరి దేవుడు ఏర్పాటు చేసినవిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మూడవదిగా మనం చూసినట్లయితే 1 రాజుల గ్రంథము 4:25లో చూస్తే ఈ ద్రాక్ష చెట్ల నీడలో ప్రజలైన వారు సురక్షితముగా ఉన్నారు. ఎవరి కాలములో? సొలొమోను రాజు కాలములో. సొలొమోను అనగా సమాధానకర్త. కాబట్టి ప్రియులారా, సమాధానకర్త అయిన సొలొమోను గారి యొక్క జీవితములో లేక వారి పరిపాలనలో ప్రజలైన వారు హాయిగా ఉన్నారంట, సురక్షితముగా ఉన్నారంట. ద్రాక్ష చెట్ల నీడలో పండుకున్నారు అంటే అక్కడ ఏమి లేదన్నమాట. హాని లేదు, భయము లేదు, ఇండ్లకు తాళాలు వేయక్కర్లేదు, బీరువాలకు తాళాలు అక్కర్లేదు, ఇనప బీరువాలు అక్కర్లేదు, జాగ్రత్త ఏమీ అక్కరలేదు. ఎవరి మట్టుకు వారే వారి వారి వస్తువులను ఎక్కడ వేసినా ముట్టుకునేవారు లేరు. అంటే దైవ భయం ఉన్నది, దేవుని కాపుదలు ఉన్నది. కనుక ద్రాక్ష చెట్ల నీడలో ప్రజలైన వారు హాయిగా ఉన్నారు అని సొలొమోను పరిపాలన కాలంలో ద్రాక్ష చెట్టు మానవులకు సమాధానం ఇచ్చేదిగాను, నీడనిచ్చేదిగాను ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము, మనకి బాగా గుర్తుండాలి గనక. 1 ద్రాక్ష చెట్లు, ద్రాక్ష పండ్లు ఏమిచ్చేవి? బలమిచ్చేవి. 2వది ఉగ్రతను చల్లార్చేవి. 3వది నీడనిచ్చి హాయినిచ్చేవి. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి,
గనుక యేసయ్య మీ తలంపు నాకెంతో హాయిగా ఉంది అంటే, ఈ హాయి అంటే మనకి ఎప్పుడు తెలుస్తుంది? కష్టం ఉన్నప్పుడే హాయి తెలుస్తుంది, అలసిపోయినప్పుడే హాయి తెలుస్తుంది. ఎండలో నడిచి నడిచి నీడున్న చెట్టు కొరకు ప్రాకులాడుతూ ఉన్న మనము, ఆలోచిస్తూ ఉన్న మనము నీడెక్కడున్నదో పరిగెత్తి ఆ నీడలో నిలబడగానే వెంటనే మనకేమొస్తుంది? ప్రాణానికి హాయి. అబ్బా ఎంత హాయిగా ఉంది అంటామా లేదా? అయితే ప్రియులారా, ఆ నీడనిచ్చే చెట్టు నీవు వచ్చి తన నీడన కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నాకు నీ నీడివ్వడం లేక నేను నా నీడ లేక ఈ హాయినివ్వడం నాకు ఇష్టం లేదు గనక నువ్వు వెళ్ళిపో అనే విషయము ఏ చెట్టైనా అంటుందా? అనదు. మంచివారిని, చెడ్డవారిని, ధనికులను, పేదలను ఆకర్షించి ఆహ్వానించి, అలసిపోయిన వారలారా నీడనిస్తున్నాను రండి, సేద తీర్చుకోండి, హాయిని పొందండి అని ఎలాగో ఆకర్షిస్తూ ఉన్నదో, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు అంటే మీకు హాయిని కలుగజేస్తానని దేవుడే పిలిచారు. కానీ ఎంతమంది రాగలుగుతున్నారు? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. 4వ విషయానికి వెళ్ళినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, ఈ యొక్క ద్రాక్ష పండ్లు ఆకలి తీర్చేవి, ప్రాణమును తెప్పరిల్ల చేసేవి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే, మరి యుద్ధం జరుగుతూ ఉన్నది, ప్రజలైన వారు నశించిపోతూ ఉన్నారు. అయితే 400 మందిలో ఒక్కడు మాత్రమే తప్పించుకొని పారిపోయి వస్తూ ఉన్నాడు. ఆ వస్తూ ఉన్నవాడు దావీదు గారి చేతికి దొరికాడు. అయితే 3 దినముల నుండి ఆ ఐగుప్తీయునికి ఆహారము లేదని తెలిసినటువంటి దావీదు గారు తన పనివారికి ఆజ్ఞాపించి, వానికి ఆహారం పెట్టండి, వానికి ద్రాక్ష పండ్లు ఇవ్వండి అన్నప్పుడు వాడు అలసిపోయిన వాడు గనక తన ప్రాణమును దక్కించుకోవడానికి పారిపోయి వచ్చాడు గనక, ఎప్పుడైతే దావీదు గారు ఈ యొక్క మరి ఆహారము ఆ యొక్క సైనికునికి, సేవకునికి పెట్టాడో, వెంటనే వాడు ఆహారము తిన్నాడు, ద్రాక్ష పండ్లు అందుకున్నాడు. వెంటనే అలసట తీరిపోయింది, ప్రాణము తెప్పరిల్లినట్లుగా ఈ వచనములో మనము చూస్తూ ఉన్నాము గనుక ద్రాక్ష పండ్ల యొక్క ఉపయోగములేంటో కూడా మనము తెలుసుకున్నాము. మొదటిది బలమిచ్చేది, రెండవది ఉగ్రతను చల్లార్చేది, మూడవది నీడనిచ్చేది, నాలుగవది హాయిని కలిగించేది, ఇంకా చూస్తే సేద తీర్చేది, ప్రాణమును తెప్పరిల్ల చేసేది. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను, ఎప్పటికీ మర్చిపోకండి. అయితే మరి ఒక విషయాన్ని మనము చూసినట్లయితే, ద్రాక్షావల్లి ద్రాక్షావల్లి ద్రాక్షావల్లి. అయితే ఈ ద్రాక్షావల్లితో ముగిస్తే ఈ కథకు అర్థముండదు, ఈ అంశానికి వివరము పూర్తిగా తెలియదు. కానీ పరిశుద్ధాత్మ తండ్రి వ్రాసిన వ్రాతలో, నీవు ద్రాక్ష వల్లివి, నిజమైన ద్రాక్షావల్లి ప్రభు అయితే ప్రభువునకు భార్య ఎవరు? సంఘమైన మనమందరము ప్రభువునకు భార్య. అంటే గొర్రె పిల్ల భార్య, వధువు సంఘము. ప్రభు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లినైతే మీరు తీగలు అన్నారు. అయితే ఈ తీగలకి ఏముందంట? ఫలించే స్థితి ఉన్నది. కాబట్టి నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి. లోగిలి అంటే ఆవరణము, లేక మరి మందిరము, ఆలయము, సన్నిధి, సహవాసము కలిగిన స్థలము. ఈ సంఘము ఫలించాలి అంటే, ఈ సంఘము వృద్ధి చెందాలి అంటే, ఈ సంఘానికి బలము కావాలి అంటే, ఈ సంఘము ఎక్కడికి రావాలి? ప్రభువు లోగిలిలోకి రావాలి, లేక కౌగిలిలోకి రావాలి. ఆ కౌగిలే ఇదిగో ఈ ఆలయము, ఈ ఆవరణము, సన్నిధి, సహవాసము. కాబట్టి ప్రియులారా, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి. అయితే ద్రాక్ష చెట్లు ఫలమిచ్చడానికి, ఫలమివ్వడానికి మరి ఒక కారణం మరి మనం చూసినట్లయితే ప్రియులారా, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో చూసినట్లయితే, మీరు మీ దశమ భాగములను ఇచ్చి నన్ను శోధించండి, నేనేం చేస్తానంటే మీరు చేసిన ఫలితాన్ని బట్టి, పనిని బట్టి మీకు
మీ ద్రాక్ష పండ్లు అకాలపు కాయలను రాల్చవు. ఎప్పుడు? మీరు నా కొరకు మీ పంటలో, మీ యొక్క రాబడిలో దశమ భాగమునిచ్చి నన్ను పరీక్షించండి. నేనేం చేస్తాను? మీ ఫలాలు బాగా పండేటట్లు చేస్తాను. చదువమ్మా. మీ పంటలను తిరివేయు పురుగులకు గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాలపు పండ్లు రాల్చవు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. ఆయన ఏమంటున్నాడు అంటే, దశమ భాగమునిచ్చి నన్ను పరీక్షించండి. ఇవ్వగలుగుతున్నామా? అయ్యో, దశమ భాగం ఇచ్చేస్తే ఏం మిగులుతుంది మనకు అనుకుంటున్నాము. కానీ ఇచ్చి పరిశోధించండి, ఇచ్చి చూడండి, నా ప్రేమ ఎంతో మీకు తెలిసిపోతుంది. అవునా ప్రియులారా? ఒక చిన్న సంఘటన చెప్తున్నాను. ఏంటి అంటే, మరి ఒక భిక్షమెత్తుకునే ఒక వృద్ధురాలు ప్రతి షాపుకు వెళ్ళి భిక్షం అడుగుతుంది. చాలాసార్లు నేను ఆమెను చూచాను. నా దగ్గర కూడా చాలాసార్లు వచ్చింది, కారు ఆగి అక్కడ ఉన్నప్పుడు రోడ్డు మీద. సరే, ఈ భిక్షమెత్తుకునే ఈ తల్లి, ఈ వృద్ధురాలు ఒకానొకప్పుడు సాక్ష్యము చెప్పడానికి వరుసలో నిలబడి వస్తూ ఉన్నది. వచ్చి చివరకు తన వంతొచ్చినప్పుడు అంటూ ఉన్నది, దశమ భాగము కానుక అంది. నేను ఆమెను చూచి ఆశ్చర్యపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత పిలిచి, అమ్మా, నీవు చేసే వృత్తి ఏంటి? ఎందుకు నీకు దశమ భాగం వేయాలనే కోరికొచ్చింది? ఏం పని చేస్తావు అని అడిగాను. వెంటనే ఆమె నవ్వి, చాలాసార్లు మీరు నన్ను చూచారు కదా, ఎందుకు అడుగుతున్నారు? అవునా, ఒకవేళ నీ పనే అదే అయితే, భిక్షమెత్తుకొనుట నీ ఉద్యోగం అయితే, నీ వృత్తి అయితే, నీకొచ్చిన దానిలో దశమ భాగము దేవునికి ఇస్తే ఇక నీకు మిగిలేదేముంటుంది? నీకు లేకే కదా భిక్షమెత్తుతున్నావు. అప్పుడు ఆమె అన్నది నవ్వి, అమ్మా, అలా అనకండి. దేవునికి నేను దశమ భాగం ఇవ్వడం మొదలేశాక నాకు చాలా డబ్బులు వస్తున్నాయి. అందరూ నాకు చాలా పిలిచి మరీ ఇస్తున్నారు. ఎంత గొప్ప సాక్ష్యము కదా. కాబట్టి ప్రియులారా, నన్ను పరిశోధించండి అన్నారు. దేవునికి మనము భాగం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారంట, మీ పంటలను పాడు చేసే పురుగులను నేను గద్దిస్తాను. అవునా, ఏ కీడో నీకు రాదు, మీ పంటలు పాడవవు, మీ చెట్లు అకాలపు పండ్లు రాల్చవు. ద్రాక్ష పండ్లు అకాలపు పండ్లను రాల్చవు అంటే సంవత్సరం అంతా నీ కాపు నిలిచే ఉంటుంది, నీకు సంతోషం కలుగుతుంది. అవును, దైవజనులైన తండ్రి గారు చెప్పారు. ఈ మధ్య మరి అమెరికా దేశంలో ఒక బిడ్డ మరి ఆలయానికి వెళ్ళిందంట. చిన్ని బిడ్డ, చాలా పేదరాలు, అనాథ. దేవుని వాక్యం వినాలనే ఆశతో తాను దేవాలయమునకు వెళ్ళింది. అందరూ పెద్దలైన వారే మనలాగా కూర్చొని ఉన్నారు. చెప్పే వాక్యం బిడ్డకు అర్థం కావడం లేదు, తన జ్ఞానం తక్కువ గనక. అటు ఇటు చూచి అడిగింది, చిన్ని బిడ్డలైన వారికి సండే స్కూలు లేక చిన్ని పిల్లల పాఠశాల లేదా అన్నది. ఉన్నది, పైన జరుగుతుంది, వెళ్ళమన్నారంట. సరే, ఆ బిడ్డ, ఆ అనాథ అయినటువంటి ఆ చిన్ని బాలిక ఆ సండే స్కూలుకు వెళ్ళి ఆ తలుపు దగ్గర నిలబడి టీచర్ గారిని పిలుస్తూ ఉన్నది. అమ్మా, నేను కూడా మీ స్కూలుకు వచ్చి ఆదివారపు బడిలో మరి దేవుని గురించి నేర్చుకోవాలనుకుంటున్నాను అని అడిగిందంట. అప్పుడు వెంటనే పంతులమ్మ గారు, టీచర్ గారు అన్నారంట, అమ్మా, నువ్వు చూస్తున్నావు కదా, ఈ చిన్ని గదిలో 100 మంది క్రిక్కిరిసి కూర్చున్నారు, నీకు స్థలము లేదు అన్నారంట. చాలా వేదన పడిపోయింది, ఏం చెయ్యాలో తెలియలేదు. దిగులుతో, ఏడుస్తూ, దుఃఖముతో ఇంటికి వెళ్ళిపోయి, ప్రభా, ఆ 100 మందికి స్థలం ఉంది, కానీ అనాథ బాలికను నేను నిన్ను గురించి తెలుసుకోవాలి, వినాలనుకుంటున్నాను, నాకు స్థలము లేదా అని ఏడ్చిందంట. సరే, ఒక పని పూనింది. ప్రతి దినము ఆ చిన్ని వయసులో ఇంటింటికి తిరిగి పని సహాయం చేసేదంట. కొంత డబ్బు సమకూర్చుకుంది. తినడం మానేసింది, త్రాగడం మానేసింది, మంచినీళ్లు త్రాగి జీవనము సాగిస్తూ ఉన్నది. 1 సంవత్సరం అయ్యేసరికి ఆ బిడ్డకు జబ్బు చేసి చచ్చిపోయింది. తన కోరిక తీరిందా? తీరలేదు. సరే, పాద్రి గారు వెళ్ళారంట ఆ అమ్మాయిని భూస్థాపన చేయడానికి. అనాథ ఎవరూ లేరు, కానీ క్రైస్తవురాలు. సరే, పాద్రి గారు మరి భూస్థాపన సమాధి చేయడానికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డకు సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నవాని ఆ చిన్ని పూరింటిని పరీక్షించి చూచినప్పుడు తన దిండు కింద ఒక చిన్ని నలిగిపోయిన కాగితపు మడత కనబడిందంట.
ఆ కాగితం మీద ఏదో రాసింది, ఆ లోపల కొంత డబ్బు ఉంది. వెంటనే అది ఎంత అయి ఉంటుంది అని ఆ డబ్బు ఇలా తీసి లెక్క పెడితే ₹1.54 ఉన్నాయంట. సరే, ఈ కాగితం మీద ఏమి రాసుంటుందని తాను చూచినప్పుడు, అయ్యా, ఈ డబ్బును దేవాలయం యొక్క కన్స్ట్రక్షన్కు, నిర్మాణానికి వాడండి, మీ దేవాలయాలని పెద్దవి చెయ్యండి, బైబిలు బిడ్డలైన వారికి లేక సండే స్కూల్ పెద్దవి కట్టండి, నాలాంటి బిడ్డలను చేర్చు కట్టుకొని. ఎంత చక్కని సాక్ష్యం. అయితే ఆ పాదిరి గారు ద్రవించిపోయారు. ధనికులైన వారికి, లక్షాధికారులకు, కోటీశ్వర్లకు లేనటువంటి ఈ యొక్క మంచి మనస్సు, పెద్ద మనసు ఈ చిన్ని బిడ్డకుంది. నైనా నీకు స్తోత్రములని ఈ పేపర్, నలిగిపోయిన ఈ చిన్ని పేపర్, ఆ చిన్ని బిడ్డ వ్రాత తీసుకొని వచ్చి ఇలాగ దేవాలయంలో చదివి వినిపిస్తే అందరూ బొల్లుమని ఏడ్చేశారంట. అయ్యో, ఎంత హీనమైన సంగతి! ఆ చిన్ని బిడ్డ కడుపు కట్టుకొని ₹1.54 దేనికి పనికొస్తాయి? ఒక బొంగు రాదు, అవునా? ఒక పిడికెడు ఇసుక రాదు అనుకోలేదు. కానీ ఈ డబ్బు ఈ దేవాలయం నిర్మాణం కొరకు వాడండి అని సంతోషంతో ఇచ్చివేసింది. అయితే మరి ఒక విషయాన్ని చూస్తే, ఇదే పత్రిక, ఇదే విషయం, ఈ పేపరు పత్రికల్లో వేశారు, న్యూస్ పేపర్లో వేశారంట. సో చదివిన వారందరూ కూడా కానుకలు పంపడం మొదలెట్టారు ఆ దేవాలయం కట్టడానికని. కొన్ని దినాలు లేక ఒక సంవత్సరం అయ్యేసరికి కొన్ని లక్షల డాలర్లు కానుకొచ్చేసింది. వెంటనే ఆలయం పడగొట్టేశారు. ఇప్పుడు మనం ఎలా పడగొట్టుకొని పెద్దది చేస్తున్నామో వారు కూడా పడగొట్టేసి పెద్ద దేవాలయాన్ని కట్టారు. ఇప్పుడు ఫిలదెల్ఫియా దేశంలో ఈ బ్యాప్టిస్ట్ సంఘము వారు మరి చిన్ని బిడ్డల యొక్క పాఠశాల లేక సండే స్కూలు చాలా పెద్దది, కొన్ని వేల మంది పట్టేటువంటి సండే స్కూల్ కట్టారంట. పునాది ఈ చిన్ని బాలిక. ఎంత సొమ్ము? ₹54. ప్రియులారా, దశమ భాగమునిచ్చి నన్ను పరిశోధించండి. ఇప్పుడున్న దేవాలయములు అలాగే సండే స్కూళ్ళు ఆ దేశంలో విస్తారముగా ఉండడానికి కారణము ఈ చిన్ని అనాథ బాలిక. కాబట్టి ఈ ద్రాక్ష పండ్లను గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మిగిలిపోయినది మరి ఒకటి ఉంది. అదేంటి చెప్పండి? ఒలీవ మొక్కలు. మీకు అర్థం కావడం లేదా? కథలాగా త్వరగా వెళ్ళిపోతున్నాం కాబట్టి మీకు కొంచెం కష్టం. కాబట్టి ఒలీవ మొక్కలు. మరి ఇక్కడ బాటనీ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు. వారిని అడిగితే, అమ్మా, ఒక ద్రాక్ష చెట్టు ఒకవేళ ఒలీవ చెట్టుతో అంటగట్టబడిన, ఒలీవ చెట్టుకు ద్రాక్ష చెట్టు అంటగడితే దాని రూపం మారిపోయి ద్రాక్ష చెట్టు ఒలీవ చెట్టు అవుతుందా? ఏమ్మా, అవుతుందా? అవ్వదు. కానీ దైవజనులు అన్నారు, విశ్వాసం గొప్పదా, జ్ఞానం గొప్పదా అని ప్రశ్న వేశారు. విశ్వాసమే గొప్పదా? బయటికి వెళ్ళి జ్ఞానులు అడగండి, చదువుకున్న వారిని అడగండి, వారంటారు జ్ఞానమే గొప్పది. జ్ఞానం గొప్పది కాకపోతే పొయ్యే ప్రాణాన్ని ఆపడం లేదా? వైద్యులు ఆపడం లేదా? అలాగే ఒక గుండె తీసి ఇంకొక గుండె పెట్టడం లేదా? ఒక మూత్రపిండం తీసి ఇంకొక మూత్రపిండం పెట్టడం లేదా? ఇన్ని జరుగుతూ ఉంటే జ్ఞానమే గొప్పది కాదని ఎందుకు మీరు అంగీకరించరు అని మనలను పిచ్చి వారిని చేసి మాట్లాడతారు. ఇలాగే 4 సైంటిస్టులు కలిసి ఒక చోట మాట్లాడుకుంటున్నారంట, సంభాషించుకుంటున్నారంట. ఏమనంటే, ఇక దేవునితో మనకు పని లేదు, దేవుడు అనుకుంటున్నాడు నేనే అన్నీ చేస్తున్నాను అని. ఇక దేవునితో పనే ఉంది, పొయ్యే ప్రాణాన్ని ఆగిపోతే గుండె బాగా రుద్ది ఏం చేస్తున్నారు? మళ్ళా ఆడిస్తున్నారు. అంటే గడియారానికి కీ ఇచ్చినట్లు. అంత పని మనం చెయ్యగలుగుతున్నప్పుడు ఇక దేవుడితో మనకు పనేంటి అని ఈ 4 సైంటిస్టులు మాట్లాడుకుంటే వాక్యంలో ఒక మాట ఉన్నది, తన ప్రియులు ముచ్చటించుకొని చుండగా యెహోవా చెవియొగ్గి. ఆ విషయం వారికి తెలియదు. వెంటనే ప్రభు వచ్చారంట, దేవుడు వారి మధ్యకు వచ్చారంట. ఏంటి మాట్లాడుకుంటున్నారు? ఈ శాస్త్రవేత్తలను ప్రశ్నిస్తే అప్పుడు వీరు అన్నారంట, దేవా, ఇక నీతో మాకు పనేమీ లేదు, చెయ్యాల్సిన పనులన్నీ మా జ్ఞానాన్ని బట్టి మేము చేసేస్తున్నాము, నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అన్నారంట. వెంటనే దేవుడు అన్నారంట, అవునా, ఏమేం చేస్తున్నారు మీరు? అన్నీ చేయగలుగుతున్నావు. సరే, అయితే మీకు నాకు ఒక పందెం. ఏంటి? మీరు అన్నీ చేయగలుగుతున్నాను అంటున్నారు,
నేను సృష్టిని చేసినప్పుడు మానవుని చేసిన విధానం మీకు తెలుసు, నేను చేసినట్లుగానే మానవుణ్ణి మీరు చెయ్యగలరా అన్నారంట. ఓ ఎందుకు చేయలేం? మట్టి తీసుకొని మనిషిని చేశావు, గాలి ఊదగానే మట్టి బొమ్మ మాట్లాడే బొమ్మ అయిపోయింది. మా జ్ఞానాన్ని బట్టి మేము చెయ్యగలం. టాకింగ్ డాల్స్ ఉంటాయి, అవి మాట్లాడవు కానీ లోపల ఎవరో ఉండి మాట్లాడతారు. అవునా కదా? సరే, ఏవో అనుకున్నారు, దేవునితో పందెం వేసుకున్నారు. మరి ఎక్కడి నుండి ప్రారంభించాలి పందెం? మట్టి దగ్గర నుంచి ప్రారంభించాలి. నలుగురు 4 మూలలకు వెళ్ళి మట్టి తెచ్చి పనిని ప్రారంభించాలని వంగేసరికే ప్రభు వచ్చి అన్నారంట, ఆగండి, ఈ మట్టి ఎవరిది? నాది. మరి మీరు జ్ఞానులు అంటున్నారు కదా, మట్టిని పుట్టించండి, అప్పుడు మీ పని చేసుకోండి, నేను మీరు చెప్పినట్లే హాయిగా తీరిగ్గా కూర్చుంటాను. చేయగలరా? చేయగలరా? చెయ్యలేరు గనుక అదే అసాధ్యమని దేవుడు రుజువుపరిచినప్పుడు ఈ ద్రాక్షావల్లి ఒలీవ మొక్క ఎలా కాగలుగుతుంది? భార్య ద్రాక్షావల్లి, భర్త ద్రాక్షావల్లి, ఈ సంఘము ప్రభు ద్రాక్షావల్లి అయితే వచ్చిన పిల్లలెవరంట? ఒలీవ మొక్కలు. పులి కడుపున నక్క పుడుతుందా? ఒకవేళ పుట్టిందని తెలిస్తే నమ్ముతామా? నమ్మము కదా. కాబట్టి అది సృష్టికి విరుద్ధమైనది. పులి కడుపున పులే పుడుతుంది, అవునా? కానీ ఇక్కడ ఈ ద్రాక్షావల్లి సహవాసములో, కలయికలో ఒలీవ మొక్క పుట్టింది అంటే మనం ఎలా నమ్మాలి ప్రియులారా? మరి టైం కొంచెం అవుతుంది కానీ ముగించుకుందాం, వివరించుకుందాం. సరే, ఇటు పక్కేమో ద్రాక్షావల్లి ఉన్నది, ఇటు పక్కేమో ఒలీవ మొక్కలు ఉన్నాయి. మధ్యలో ఏముంది? ఒక బ్రిడ్జి ఉంది. ఏంటది? అబ్బా చదవండి అమ్మా. భోజనపు బల్ల. వెరీ గుడ్, ఎవరో చెప్పారు. ఏంటి చెప్పండి? భోజనపు బల్ల. అంటే ఈ ద్రాక్షావల్లికి ఒలీవ మొక్క రూపము రావాలంటే, ద్రాక్షావల్లి ఒలీవ మొక్క అవ్వాలి అంటే ఈ భోజనపు బల్ల ఒకటి ఆధారమై ఉన్నది. ఏంటి భోజనపు బల్ల? 4 బల్లల గురించి చెప్తాను. ఒకటి, సృష్టిలో దేవుడు వేసిన భోజనపు బల్ల. ఈ సృష్టి అంతా కూడా భోజనపు బల్లే కదా. ఆనందకరమైనది మన బ్రతుకెంతో అనే పాటలో భూమి మన ఇల్లాయేనో ఆకాశమీ భూమికి కాపాయేనో. కాబట్టి దేవుడు చేసిన ఈ ఇల్లు ఎంత పెద్దది, ఎంత పెద్దది! భూమి మనకు ఇల్లు, ఆకాశము పైకప్పు, ఆమింట సూర్య చంద్రుడు దీపాలు ఏ మనుజుడైనను ఎప్పుడు ఆర్పలేడు. అవునా? కాబట్టి ఇంత పెద్ద ఇంటిలో ఎంత భోజనపు బల్ల కావాలి? పెద్ద ఇల్లు కట్టుకొని చాపేసుకొని ఎవరు అన్నం తినరు. ఏం చేస్తారండి? ఆ ఇంటికి తగిన భోజనపు బల్లను వారు సిద్ధం చేసుకుంటారు. అలాగే దేవుడు నిర్మించిన ఈ గొప్ప ఇంటికి దేవుడు వేసినటువంటి పెద్ద భోజనపు బల్ల. దీంట్లో ఏమున్నాయి? మాంసాహారం ఉంది, రకరకాల మాంసములు. మనం తింటే ఒక రకమైన మాంసమే తింటాం, కానీ దేవుడిచ్చిన మాంసాహారములలో ఎగిరే ఉన్నాయి, ఇంకా నెమరు వేసే ఉన్నాయి, ఇంకా రకరకాలైన జంతువులు ఉన్నాయి, రకరకముల మాంసములు ఉన్నాయి ఈ బల్ల మీద, మాంసాహారములు. అలాగే రకరకములైన కూరగాయలు ఉన్నాయి. మనం చేసుకుంటే 1, 2, 5 కూరలు చేసుకుంటామేమో మహా ఓపిక ఉంటే. కానీ దేవుడు ఎన్ని శాకాహారం లేక కూరగాయలను దేవుడు ఈ బల్ల మీద సిద్ధం చేశారు. అలాగే పండ్లు, ఎన్ని రకాల పండ్లు. మరి దైవజనులు అన్నారు, మరి మానవుడు వాటిని తినలేకపోతున్నాడు. ఎన్నో పండ్లు, ఎన్నో కూరగాయలు వ్యర్థమైపోతూ ఉన్నవి అని అనలేదా? సమర్పణ ప్రార్థన పుస్తకంలో ఉన్నది. గనుక ప్రియులారా, దేవుడు వేసిన ఈ బల్లలో ఇన్ని గొప్ప పదార్థములు ఉన్నవి. ఇది ఒక భోజనపు బల్ల. రెండవ భోజనపు బల్ల ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరములు అరణ్యములో నడుస్తూ ఉంది భోజనపు బల్ల. మన భోజనపు బల్లలు మనతో నడిచొచ్చినాయా? రాలేదు, అక్కడే ఉన్నాయి. మనకు ఆకలైతే అక్కడికి వెళ్ళి తింటాం.
కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావములను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకపును. గనుక దేవుని ప్రేమ ఎంతో ఇక్కడ కనబడుతున్నది. ఏమీ దొరకని అరణ్య ప్రాంతంలో ఈ బల్ల వారిని వెంబడిస్తూ ఉన్నది. ఏంటి ఈ బల్ల? ఎప్పుడు ఏమి తినాలి అంటే అప్పుడు దేవుడు వారికి ఇస్తూ ఉన్నారు. మరి ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీలు చూడండి, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు బానిసల భోజనం తిన్నారు. వారి బానిసలుగా మరి అంటే జీవించిన వారై ఉన్నారు గనక వారు తిన్న భోజనం ఏంటి? బానిస భోజనమే. కానీ ఐగుప్తును విడిచి ఈ యొక్క పాలుతేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమైనప్పుడు అరణ్యములో వారు తిన్నది రాజభోజనము, దేవదూతల ఆహారము వారు తిన్నారు. దేవుడు అంతగా వారిని ప్రేమించారు. దేవదూతల ఆహారము తిన్నా దేవదూత మనస్సు వారికి రాలేదు. గనుక ఇక్కడ మనం చూస్తే ఈ 40 సంవత్సరములు ఏర్పాటు జనాంగమునకు దేవుడు వేసిన భోజనపు బల్లను మనం చూచాం. 3వ బల్ల సంస్కారపు బల్ల. నెలకొక పర్యాయము మనము ఆ విందులోనికి వచ్చి మనము తినే భోజనం ఏంటి? ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. గనుక ప్రియులారా, ఈ భోజనానికి రాలేని వారు ఎంతమంది ఉన్నారు? వస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారు? భోంచేయకుండా వెళ్ళిపోతున్నారు. అయ్యో, భోజనం చేయకుండా వెళ్ళే వారిని ఆహ్వానించిన యజమాని వెంటబడి బతిలాడుతాడు. అమ్మా, ఇంత దూరం వచ్చి తినకుండా వెళ్తున్నావా? తినేసి వెళ్ళు. తినాలనే ఆశ ఉంది కానీ టోకెన్ లేదు. టోకెన్లు ఇస్తారు కదా హోటళ్ళకి, అక్కడక్కడ పెద్ద పెద్ద హోటళ్ళకి వెళితే ఏమి ఇస్తారండి? ఏం కట్టాలి? మనం డబ్బు కట్టాలి కదా. డబ్బు కట్టి టోకెన్ చూపిస్తే అప్పుడు మనకు కడుపు నిండా ఆహారం పెడతారు. అలాగే ప్రభు ఇచ్చే శరీర ఆహారములను అందుకొనుటకు ఈ బాప్తిసం అనే టోకెన్ మనకు కావాలి. ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమును విడిచి బయటకు రావడానికి వారికి టోకెన్ ఏంటి? గొర్రెపిల్ల రక్తము కదా. ఆ గొర్రెపిల్ల రక్తము గుమ్మము మీద ఉన్నప్పుడు మరణదూత దాటిపోయింది. అలాగే నిత్య జీవములోనికి మనము ప్రవేశించాలి అంటే ప్రభు యొక్క శరీర రక్తములను మనము భుజించవలసిన వారమై ఉన్నాము. ఈ భోజనమే మనకేమిస్తుందంట? రూపాంతరము కలుగు చేస్తుంది. ఈ మట్టి మనిషికి, ఈ మట్టి శరీరానికి మహిమ శరీరమునిస్తుంది. ప్రభు నీ శరీరా శరీరా రక్తములు ఉపాయ జీవితములకు మేలై యుండును నాకు, మేలై యుండును నాకు. కాబట్టి ప్రియులరా, ఉభయ జీవితములకు మేలిచ్చేది ఈ బల్ల, ఈ విందు, ఈ భోజనము. కాబట్టి ప్రియులరా, 3వ బలను గురించి విన్నాము. 4వ బల్ల ఒకటి ఉంది, అది ఇంకా దిగలేదు. ఏంటి ఆ బల్ల? వెరీ గుడ్. ఎవరమ్మా? చాలా గొప్పదానివి. ఆ పాప ఎవరో క్రొత్తగా వస్తుంది, చాలా చక్కగా చెప్పింది. 7 ఏండ్ల మహావిందు. ఎంత గొప్ప బల్ల కదా అది. అది మహావిందు. ఎవరికది? ముందుగా ఈ బల్ల దగ్గరకు వచ్చిన వారికి ఆ బల్ల భోజనం ఉంది. సాధారణంగా చాప మీద కూర్చొని తినేవారు తృప్తిగా తింటారా? బల్ల మీద కూర్చొని తినేవారు తృప్తిగా తింటారా? ఒక్కసారి ఆలోచించండి. బల్ల మీద కూర్చున్న వారికి చాలా వేడివేడిగా తినాలని ఇష్టం గనుక పెద్ద ప్రార్థన చేస్తే వండింది చల్లారిపోద్దని చిన్ని ప్రార్థన చేసుకొని, ప్రభా ఆకలేస్తుంది, ఆరిపోద్దని తినేస్తున్నాను, ఏమీ అనుకోవద్దంటారు. అదే చాప మీద కూర్చొని తినేటువంటి పేదవారు ఆ గంజన్నములో ఉల్లిపాయ నంచుకొని తింటూ కూడా, నాయనా ఈ గంజి లేని వారు లోకములో ఎందరున్నారో
మాకు గంజైనా ఇచ్చావు తాగడానికి సృష్టికర్త. నీ ప్రేమ ఎంత గొప్పది, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. కాబట్టి యేసయ్య ప్రేమను అంటే వివరించుకుంటూ పొగుడుకుంటూ వారు తింటూ ఉంటారు. హాయిగా పొట్ట పట్టుకొని సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తారు. గనుక ప్రియులారా, ఈ విందు భోజనమునకు నీవు రాకపోతే ఆ 4వ బల్ల భోజనము నీకు లేదు. ఉన్నదా? లేదు. అయితే ప్రభు చెప్పిన ఉపమానములలో చూచినట్లయితే ఒక్కడొచ్చాడంట. ఎలా తప్పించుకొని వచ్చాడో తెలియదు, ఏ మార్గంలో నుండి వచ్చాడో తెలియదు. తగుదునమ్మా అంటూ భోజనంలో కూర్చున్నాడు. విందు ప్రధాని అందరికీ బాగా అందిందా లేదా, కూరలు సరిగా వేసారా లేదా అని చూస్తారా లేదా? చూస్తానికి వచ్చినట్లుగానే పిలిచిన ప్రధాని కూడా అందరినీ చూస్తూ ఉంటే ఒక్కడు దొరికిపోయాడంట. ఏమి లేదు వాడికి. అంటే పెళ్ళికి వెళుతూ స్పెషల్గా ఒక డ్రెస్ వేసుకొని వెళ్తామా? మనం వెళ్తామా? మనకు తగిన దాంట్లో విలువైనవి, అందమైనవి, అందరూ నన్నే చూడాలి అనుకుంటే ఎవ్వరూ కట్టుకొని చీర కట్టుకెళ్తాం కదండి. పెళ్ళికి వెళుతూ పెళ్లి కూతురు కాదు చూసేది, ఎవరిని చూడాలి? నన్నే చూడాలి అనుకుంటాం మనం. కానీ మనం ఎంత చక్కగా తయారై వెళ్ళినా మన చూపు మాత్రం పెళ్లి కూతురు మీదే ఉంటుంది. అవునా కదా? అయితే ప్రియులారా, ఇక్కడ పెండి వస్త్రములు లేని ఒకనిని చూచి దగ్గరకు వెళ్ళి, అబ్బా పెళ్లి వస్త్రం లేకపోయినా తాను కూడా స్నేహితుడే. ఎవరికి? స్నేహితునికి. మనకు స్నేహితుడైన వానికి పెండ్లి వస్త్రము లేనివారు కూడా స్నేహితులేనా? నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆ మనుష్య కుమారుడు వచ్చాడు. కాబట్టి మనుష్య కుమారుడు మనుష్యుడే, ఆ పద్ధతిని దేవుని కుమారుడు కూడా దేవుండే. దేవ కుమారుని బాటి దేవుని బిడ్డలము మనము, వాగ్దానము బట్టి దేవుని వారసులమై ఉన్నాము. కాబట్టి మనుష్య కుమారుడు వచ్చి స్నేహితుడా, పెళ్లి వస్త్రములు లేక లోపలికి ఎలా వచ్చాడండి? ఏమో అలా సందు చేసుకొని వాడు వెళ్ళినట్లే నేను వెళ్ళగలను అని 7 ఏండ్ల మహావిందునకు వెళ్ళలేరు. జాగ్రత్త సుమా. బ్రతికినంత కాలములోనే, మన బ్రతుకు దినములలోనే నీ సృష్టికర్తను నీ బాల్య దినములలో జ్ఞాపకం చేసుకో. అవునా? మనము పాడైపోవాలన్నా భూలోకములోనే, మనము మంచిగా ఉండాలన్నా బాగుపడాలన్నా భూలోకములోనే. ఇది దాటిపోతే మనకు ఛాన్స్ లేదు, బాగవడానికి లేదు, చెడిపోవడానికి లేదు. అవునా కాదా? కాబట్టి ప్రియులారా, దైవజనులు అన్నారంట, మానవులలో ఉన్న దైవ గుణములన్నీ పరిపూర్ణమైనప్పుడు ఆ మానవుడు లోకములో ఒక్క నిమిషము కూడా, ఒక్క క్షణము కూడా ఉండడానికి వీలు లేదు. దేవుని రూపము పరిపూర్ణముగా నీలో ఉంటే, నీలోనికి వచ్చి వేస్తే ఇక నీ ఒక క్షణం కూడా ప్రక్కవారితో కూడా చెప్పే పనేమీ లేదు, వెళ్ళిపోవడమే పిలిస్తే. ప్రియులారా, ఎలాగంటే గర్భవతి అయిన స్త్రీ యొక్క కడుపులో ఉన్న శిశువు రూపము తయారైపోగానే ఏమొచ్చేస్తుంది ఆమెకు? ప్రసవ వేదన నొప్పులు ప్రారంభమవుతాయి. నొప్పులు, కేకలు. కారణం ఏంటంటే లోనున్న రూపము సంపూర్తి అయిపోయింది. కొంతమందికి ప్రీమెచ్యూర్ బేబీస్ కూడా పుడుతున్నారు. అవునా? అలాంటిది కాదు. వధువు సంఘం అంటే, వధువు రూపం అంటే అది పరిపూర్ణమైన రూపము. అయితే మరి ఒకటి మనం చూసినట్లయితే, ఈ బల్ల, మొదటి బల్ల సృష్టి బల్ల, ఇది దేవుడు వేసిన బల్ల. రెండవ బల్ల ఇశ్రాయేలీలైన ఏర్పాటు జనాంగములకు అరణ్యములో దేవుడు వేసిన బల్ల. మూడవ బల్ల సంస్కారపు భోజనపు బల్ల. నాలుగవది మనము వెళ్ళనై ఉన్న భుజించనై ఉన్న 4వ భోజనపు బల్ల. అయితే ఈ బల్లలలో ఏ బల్ల దగ్గర ఈ ద్రాక్ష చెట్టు ఒలీవ మొక్క వలె పిల్లలను చూడగలదు? అక్కడ రూపము ప్రారంభమైతే అదే రూపము రూపాంతరాన్ని బట్టి ఎక్కడొస్తుంది? ఆ విందులో ఆ బల్ల దగ్గర వస్తుంది.
కాబట్టి నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి, ఈ సంఘమే ఫలించేదైతే ఆ సంఘములో తరబీదిచ్చే బోధనను బట్టి రూపాంతరము చెందాలి. ఇంకొకటి చూస్తే ఒలీవ మొక్క యొక్క లక్షణాలు ఏంటి అంటే, ఒలీవ మొక్కను గురించి 38 సార్లు పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలము. ద్రాక్షావళిని గురించి 230 సార్లు, 31 సార్లు ఉంది. ఒలీవ మొక్కను గురించో 38 సార్లు మాత్రమే ఉంది. కానీ ఒలీవ మొక్కలో ఉన్న ప్రాధాన్యత ఏంటి అంటే, ఒలీవ మొక్క కుళ్ళు పట్టదు. వాక్యంలో ఉన్నది, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యను. అవునా కాదా? పరిశుద్ధులైన వారు కుళ్ళు పడతారా? ఈ మధ్య ఒక విషయం విన్నాను, కానీ అది మీకు చెప్పితే బాగోదు గనక నేను చెప్పను. పరిశుద్ధులైన వారు కుళ్ళు పట్టరు అనే విషయానికి సాదృశ్యం ఒక విషయం ఉన్నది. మరి ఒకటి చూస్తే, పరిశుద్ధమైనది నోవహు యొక్క జల ప్రళయ కాలములో అన్ని చెట్లు నశించిన ఒక్క ఒలీవ మొక్క మాత్రము, ఆ కుళ్ళిపోయిన శవములతో నిండిన ఆ దేశంలో ఈ ఒలీవ మొక్క ఒక్కటే బ్రతికినట్లు, అది పరిశుద్ధమైన స్థితిని కనపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఒకటి మనం చూసినట్టయితే, కృషించదు. ఒలీవ మొక్క నీరు లోతుగా పారే కొంది నీటి ఒడ్డున ఒలీవ మొక్కను వేస్తే అదేమైపోతుందండి? ఎంతో విస్తరించిపోద్ది. మరి ఈ మధ్య యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ చూచామండి, ఆ ఒలీవల తోటలో అన్ని ఒలీవ మొక్కలే. ఆ ఒలీవ మొక్క ఒకటి ఉంది, అది ప్రభువు ప్రార్థించిన కాలంలో ప్రభువును ఆహ్వానించి ఒలీవలాయన చూచెను, ఎండాకులు దాయను చూపెను. కాబట్టి ఒలీవలు ఆయనను చూచిన ఒలీవ మొక్కలు యేసయ్యను చూచే ఆ ఒలీవల కొండలోనికి ప్రభు వచ్చినప్పుడు అక్కడ ఒక ఒలీవ మొక్క ఉందండి. ఒలీవల తోటలో ఎంత ఉందంటే, ఈ మొదలు మన దేవాలయం అంత ఉంది, చాలా పెద్దది. అయితే ఒక అమ్మాయి ఆ మొక్కను దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలని ఆశ కలిగి ఎంత తెలివిగా పనిచేసిందంటే, ఆ తోట చుట్టూ లోనికి వెళ్లకుండా పెద్ద గ్రిల్స్ వేసేసారు. ఎవ్వరు దాటి కూడా పోలేరు. మనలాంటి గడిసోళ్ళు దూకెళ్లాలన్నా వెళ్ళలేం. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, తన చేతిలో ఉన్న హ్యాండ్ కెమెరా చిన్నది అలా విసిరేసింది కావాలని చెట్టు దగ్గరికి. కెమెరా పాడైనా పర్లేదు, కానీ నా ఉద్దేశం ఏంటి, ఆ చెట్టుని వెళ్ళి ముట్టుకొని రావాలి. అది ప్రభువును ఆశ్రయించిన లేక ప్రభువును ఆహ్వానించిన పురాతన కాలమైన ప్రభు ఉన్న దినాల్లో ఉన్న చెట్టుని తెలివిగా చేసింది. కానీ అంతలోకి అక్కడ ఉన్నటువంటి ఒక పిల్లోడు వచ్చి, ఎందుకమ్మా అలా పడేసావని, వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు గనక వచ్చి ఏం చేశారు, ఒక యూదుడు బాలుడు తెచ్చి చేతికిచ్చాడు. అమ్మాయి వెళ్ళడానికి లేకుండా పోయింది. ప్రియులారా, ఈ ఒలీవ మొక్క కృషించదు, కుళ్ళిపోదు, అలాగే అది శాశ్వత కాలము నిలిచి ఉండేదై ఉన్నది. ఇంకోటి మనం చూస్తే, సన్నగిల్లదు, నీరసిల్లిపోదు, నిత్యము ఉండేది. ఈ 6 గుణాలు కూడా ఒలీవ మొక్కకు ఉన్నాయి గనక, ఒకవేళ ద్రాక్ష చెట్టు నీరు లేకపోతే ఎండిపోవచ్చు, కానీ ఒలీవ చెట్టు మాత్రము నీరు లేకపోయినా జీవించగలదు. అది ప్రత్యేకత దేవుడు ఆ ఒలీవ మొక్కకి ఇచ్చారు. అందుకే నీటి మరి యూట ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని మనం చదువుకుంటున్నాం. మరి ఒకటి మనం చూసినట్లయితే, భోజనపు బల గురించి మనము వివరించుకున్నాము. కాబట్టి ప్రియులారా, ఈ ఒలీవ మొక్కను 2 రకములైన ఒలీవ మొక్కలున్నాయి. ఒకటి సామాన్యమైన నిజమైన ప్రకృతిలో దేవుడు ఏర్పరచుకున్న ఒలీవ మొక్క ఒకటి. రెండవది అడవి ఒలీవ మొక్కలున్నాయి. 2 ఒలీవ మొక్కలే, కానీ ఏమి తేడా? స్వభావములో తేడా. సాధారణంగా అంటారు, దొండకాయలు, మామూలు దొండకాయలు మన అందరికీ తెలుసు కదా, బాగుంటాయి. అవి తోటలో పొలంలో వేస్తారు. అలాగే పిచ్చి దొండకాయలు ఉంటాయి పిచ్చి మొక్కల స్థలంలో. అవి ఎలా ఉంటాయి? అచ్చం దొండకాయలాగే ఉంటాయి. మనకు తెలియక కోసుకొని తిన్నామనుకోండి, ఏమైపోద్ది? ఆ దినమందు ప్రవక్తల శిష్యులు, అయ్యో నా ఏలిన వాడా, కుండలో ఏముంది? ఇప్పుడు కుక్కర్లో చేరొచ్చేస్తుంది. ఏం చేస్తాం? గట్టిగా కేకలేసేస్తాం, ప్రభా నన్ను బ్రతికించు. అవునా? అయితే ఒలీవ మొక్కలలో కూడా మనం చూస్తే సామాన్యమైన ఒలీవ మొక్కలు ఉన్నాయి, అలాగే అడవి
ఒలీవ మొక్కలున్నాయి. ఒక్కసారి ఆ విషయాన్ని ధ్యానం చేసుకుని ముగించుకుందాం ప్రియులారా. కీర్తన గ్రంథము 52:8 ఒక్కసారి చదవండి. కీర్తన గ్రంథము 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కాబట్టి మన అందరం ఎవరో చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడా? వెరీ గుడ్. కాబట్టి మనమందరము కూడా దేవుని మందిరములో ఎవరము? పచ్చని ఒలీవ చెట్టు. ఎండిపోయిన ఒలీవ చెట్టు కాదు సుమా. ఎండినదా? ఎండింది అంటే విశ్వాసం లేనివారు, నిరీక్షణ లేనివారు, భక్తి లేనివారు, నామకార్థ జీవితము కలిగిన వారు. కానీ రెండవది మనం చూసినట్లయితే రోమీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 24 వరకు చదవడం కష్టం. మరి కానీ గబగబా చదివేయండి. మరి కొమ్మలలో కొన్ని విరిచివేయబడి ఆ అడవి ఒలీవ మొక్క. అయితే ప్రియులారా, మీరు ఇంటికెళ్ళి చదవండి. ఒకటేమో నిజమైన ఒలీవ మొక్క, రెండవదో అడవి ఒలీవ మొక్క. అయితే నిజమైన ఒలీవ మొక్క దేవుని ఏర్పాటు జనాంగమైన దేవుని బిడ్డలమైన మనమందరము, అంటే విశ్వాసులము. అడవి ఒలీవ మొక్క అంటే సామాన్యులైన లోకస్తులు, అంటే రక్షింపబడిన మనము నిజమైన ఒలీవ మొక్కలము, పచ్చని ఒలీవ మొక్కలమైతే రక్షణ ఆపేక్ష లేనివారు ఎవరు చెప్పండి? అడవి ఒలీవ మొక్కలు. అందుకని నేను రక్షింపబడితే చాలు, నా కుటుంబము నా పిల్లలు బాగుంటే చాలు, బయట వారితో పనేంటి? యూదులు అంటారంట, ఇశ్రాయేలీలు, అన్యులైన వారిని ఎందుకు పుట్టించావు ప్రభా అంటే ఏమంటారంట? నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరకుండా ఉండాలి అంటే అన్యులైన వారు కట్టెలు అన్నారంట. అన్యులు ఎవరండి? అంటే ఎండిపోయిన ఒలీవ మొక్కలు. ఎండిపోయిన ఏం చేస్తాం? పొయ్యిలో వేస్తాం, అంతే కదా. కాబట్టి అన్యులందరినీ రేపు నరకంలోకి కట్టెలు కావాలంట. కాబట్టి ఏం చేస్తారు? అబ్బా, కొంతమంది చనిపోయిన వాళ్ళని కాల్చేస్తారు. ఏమంటారు? చనిపోయిన శరీరాన్ని కట్టె అంటారు, అవునా? కాబట్టి యూదులు అన్నది కరెక్టా కాదా? మరి మనం ఎందుకు బాధపడాలి? మేము ఏర్పాటు జనాంగము అని గర్వంగా వారు చెప్పుకొని ఏర్పాటు లేని వారిని కట్టెలు అంటారంట. కట్టెలంటే కట్టె పుల్లలు. అయ్యో, ఎంత భయంకరమైన స్థితి. కాబట్టి ప్రియులారా, సామాన్యమైన ఒలీవ మొక్కల వంటి స్వభావము కలిగిన, ఎండిపోయిన స్థితి కలిగిన, రక్షణాపేక్ష లేని, బాప్తీసం పొందని వారు, ఇంకా చెప్పాలంటే ఏమనుకోకండి నన్ను నేను అలా చెప్పానని, అయితే రక్షణ ఆపేక్ష లేనటువంటి అడవి ఒలీవ మొక్కలు కొంతకాలానికి ఎండి ఏమైపోతాయో అవి పొయ్యిలో వేయబడతాయి, అంటే నరకంలోకి వెళ్ళిపోతాయి. భక్తుడు వ్రాశారు, నమ్మి స్నానము పొందిన నరులకు రక్షణ మరి కల్గును, నమ్మనల్లకపోయినా నరులకు నరకంబు సిద్ధమనెను. అయ్యో, ఇలాంటి బోధ చేస్తే అసలు మన గుడికి ఎవరన్నా వస్తారా? ఎవరూ రారు. దేవదాసయ్య గారు అన్నారంట, భయపెట్టే బోధ చేయకండి సుమా, భ్రమ పెట్టే బోధ చెయ్యొద్దు. మనుషులను మీరు భ్రమ పెట్టొద్దు. నరకం లేదు, ఏమి లేదు, పర్వాలేదు, ఏమైనా తినొచ్చు, ఏమైనా తాగొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు గనక నిన్ను పరలోకానికే తీసుకెళ్తాడు అంటే అది భ్రమ పెట్టే బోధ. అలాగే నువ్వు తప్పు చేస్తున్నావు గనుక నువ్వు తప్పకుండా నరకానికే వెళతావు, నీకు రక్షణ లేదు అంటే భయపెట్టే బోధ. అలాంటిది చేయకండి. క్రీస్తు ప్రేమను మీరు వెల్లడి చేయండి అని చెప్పారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే అడవి ఒలీవ మొక్కన్నది, పచ్చని ఒలీవ మొక్కలున్నాయి. మనమందరము దేవాలయములోనికి వచ్చాం. మరి బయట ఉన్నవారు ఒలీవ మొక్కలు కాదా? వారు కూడా ఒలీవ మొక్కలే. రేపు 10 రోజులకి స్లాబ్ తీసేస్తే మన మీద పోట్లాడతారు, అవునా? బయట ఉన్న మమ్మల్ని అడవి ఒలీవ మొక్కలు అంటారా? మేమందరము ఒలీవ మొక్కలుగా ఉండటానికే మరి బాబయ్య గారు పెద్ద ఆలయాన్ని కడుతున్నారని పోట్లాడరా? అయితే అందరికీ కూడా నిజమైన ఒలీవ మొక్క రూపము రావడానికే ఈ ప్రయాస. సౌలు గారు అంటున్నారు, మీకు క్రీస్తు రూపము మీ యందు ఏర్పడే వరకు నాకేముంది? దినదినము ప్రసవ వేదన. అవునా?
ఇంత జనాంగమును కనుటకు ఒక్కనాటి ప్రసవ వేదన, ఒక్క దినము యొక్క ప్రసవ వేదన సరిపోతుందా? చాలదు. గనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే రోమీలకు వ్రాసిన పత్రికలో పౌలు గారు అంటూ ఉన్నారు, ఈ సామాన్యమైన ఒలీవ మొక్కకు అడవి ఒలీవ మొక్కను ఏం చేయండి? అంటు కట్టండి. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక పాద్రి గారు బోధ చేస్తూ అన్నారు, ఎక్కడో ఒక ఊరికి వెళ్ళి వారు ఆ ఊర్లో ఒక జామ చెట్టు చూశారంటండి. ఆ మామిడి చెట్టు చూశారంట. ఆ మామిడి చెట్టుకు ఆయన ఎలా కట్టాడో తెలీదు, కొమ్మకు ఒక రకమైన మామిడికాయలను అంటుకట్టాడంటండి. ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క రకమైన మామిడికాయని. చెట్టు ఒక్కటే కానీ కాయలు మాత్రం బంగినపల్లి ఆ చెట్టులోనే కాస్తుందంట ఒక కొమ్మకి. ఇంకో కొమ్మకేమో రసాలు, ఇంకా మీకు తెలుసు కదా, ఇంకా రకరకాల పండ్లు. అలాగూ ఒకే చెట్టుకు 4-5 రకాల మామిడి పండ్లు కాస్తూ ఉన్నాయంట. కాబట్టి సంవత్సరం అంతా ఏదో ఒక పండు ఆ చెట్టుకు ఉంటూనే ఉంది అని వారు మరి వాక్యంలో చెప్పారండి సాదృశ్యంగా. నిజమా? ఒకవేళ మానవునికే అంత జ్ఞానమైతే జ్ఞానమిచ్చిన జ్ఞాని అయిన దేవుడు ఇంకెంత జ్ఞానము కలిగిన వాడు. కాబట్టి సామాన్యమైన ఒలీవ మొక్క, అడవి ఒలీవ మొక్క సామాన్యమైన మొక్కతో అంటుకట్టబడినప్పుడు, సహవాసము చేసినప్పుడు, 6 నెలలు సహవాసం చేస్తే అంటే విశ్వాసులు అవిశ్వాసులైపోతారా? కాదు, అవిశ్వాసులే విశ్వాసులు కావాలి. కాబట్టి ఈ పచ్చని ఒలీవ చెట్టుకు అంటగట్టబడిన అడవి ఒలీవ మొక్కలు ఎన్నో ఉన్నాయి. ఏర్పాటు స్థలంలో వేలు చూస్తున్నాం, కానీ అన్నీ కలిసి పచ్చని ఒలీవ మొక్కల వలె, అదే అంటే నలుగుడు లేని, నలిగిపోని, చావులేని గొప్ప స్థితిని సంపాదించుకునే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందమందుమి, అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందము